బేటా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విశేషాలు. మళ్ళీ జర్నీ గురించి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మీ అందరికి జాబ్ మేళా గురించి తెలిసే ఉంటది కదా. జాబ్ మేళాలో చాలా కంపెనీస్ వస్తాయి అండ్ ఆ కంపెనీస్ దగ్గరికి ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో అని ఎదుగుతున్నారో వాళ్ళైతే వెళ్తారు అండ్ పార్టిసిపేట్ చేస్తారు కదా. సేమ్ అలానే జర్మనీలో కూడా జాబ్ మేళాస్ జరుగుతూనే ఉంటాయి. అండ్ నిజానికి చెప్పాలంటే మన ఇండియా కన్నా జర్మనీలో ఇలాంటి జాబ్ మేళాస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మీ అందరినీ ఆ జాబ్ మేళా దగ్గరికి అయితే తీసుకెళ్తాను. ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటది. సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. జర్మనీలో జాబ్ ఎలా సంపాదించాలి అనే విషయాల మీద అండ్ ఈ జాబ్ మేళా గురించి కొన్ని విషయాలు కూడా చెప్తాను. ఈ జాబ్ మేళాలో ఒకటి కాదు రెండు కాదు చాలా కంపెనీస్ అయితే వస్తాయి అండ్ ఆ కంపెనీస్ కూడా ఒక్క స్ట్రీమ్ మీదే ఉండవు అనమాట. డిఫరెంట్ స్ట్రీమ్స్ మీద కంపెనీస్ అయితే వస్తాయి. ఇంజనీరింగ్ ఫీల్డ్ కాడ నుంచి డాక్టర్ ఫీల్డ్ వరకు బోల్డ్ కంపెనీస్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఆ కంపెనీలో హెచ్ఆర్స్ కూడా వస్తా ఉంటారు. కంపెనీ గురించి మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా సరే మనం డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం తెలుసుకోవచ్చు. సో అలా మనం డైరెక్ట్ గా కాంటాక్ట్ అవడం వల్ల కంపెనీ గురించి మనకి చాలా విషయాలు అయితే తెలుస్తాయి. సో అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను తీసుకెళ్తున్న కెరియర్ టాగ్ లో కూడా చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి. ఫార్మాసిటికల్ గానీ, వేస్ట్ మేనేజ్మెంట్ గానీ, సాఫ్ట్వేర్ గానీ, ఇంజనీర్ కి సంబంధించింది గానీ. అండ్ ఇంకో విషయం, వీటిల్లో కంపెనీసే కాదు కన్సల్టెన్సీస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం జాబ్ ఎదుక్కుంటా ఉన్నాము అంటే ఆ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మేము పలానా జాబ్ గురించి వెతుక్కుంటున్నాము, సో మీరు మాకు హెల్ప్ చేయగలరా అని అడిగినా సరే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు హెల్ప్ చేస్తారు అనమాట. సో బేసికల్లీ కెరియర్ టాగ్ కి వెళ్ళడం వల్ల మనకి చాలా విషయాలు అయితే తెలుస్తాయి అనమాట జర్మన్ కంపెనీస్ గురించి. మీరు జర్మనీ జాబ్ సీకర్ వీసా మీద వచ్చిన, ఆపర్చునిటీ కార్డ్ మీద వచ్చిన, ఆర్ స్టూడెంట్ గా వచ్చినా సరే ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటది. చాలా కంపెనీస్ అయితే వస్తాయి అనమాట. సో ఆ కంపెనీస్ గురించి ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే జర్మనీకి వస్తారు బట్ జర్మనీలో అసలు ఏ కంపెనీస్ ఉన్నాయో తెలియదు కదా. ఇలాంటి జాబ్ మేళాస్ కి వెళ్తా ఉంటే అసలు ఏమేమి కంపెనీస్ ఉన్నాయి ఏంటి అనే విషయాలు కూడా తెలుస్తా ఉంటాయి. సో ఇప్పుడు మీ అందరినీ మా ఊరు దగ్గరలో జరుగుతున్న జాబ్ మేళాకి అయితే తీసుకెళ్తాను. అండ్ మన ఛానల్ కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జర్మనీ గురించి ఎన్నో విషయాలు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సో మనం అయితే ఇప్పుడు కెరియర్ టాగ్ అయితే వెళ్ళిపోదాము. కెరియర్ టాగ్ ఇట్స్ లైక్ ఏ జాబ్ మేళా అనమాట. సో ఇప్పుడు మీ అందరినీ ఆ కెరియర్ టాగ్ అయితే తీసుకెళ్లిపోతాను. Los gays. సో చూస్తున్నారు కదా, మనమైతే కెరియర్ టాగ్ అయితే వచ్చేసాము. కెరియర్ టాగ్ లోపలికి వెళ్ళి చూస్తున్న తర్వాత చూడడానికి చిన్న స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ స్టాల్స్ అన్ని కంపెనీ వాళ్ళవన్నమాట. వచ్చిన కంపెనీస్ అన్ని ఇలా చిన్న స్టాల్స్ లాగా అయితే పెట్టుకుంటారు. జనాలను కూడా చూస్తున్నారు కదా, చాలా మంది అయితే వచ్చారు. ఈ కెరియర్ టాగ్ కి వెళ్ళినప్పుడు మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ నోటీస్ బోర్డు లాంటివి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అసలు ఆ నోటీస్ బోర్డు దగ్గరికి వెళ్ళి చూడండి ఏం కంపెనీస్ ఉన్నాయి ఏంటి అని. అండ్ ఆ కంపెనీస్ తో పాటు ఆ కంపెనీలో వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, అలా ప్రతిదీ డీటెయిల్ గా ఉంటదన్నమాట. సో అందుకనే ఫస్ట్ మీరు కెరియర్ టాగ్ కి వెళ్లారు అంటే కంపల్సరీగా నోటీస్ బోర్డ్ ని అయితే చెక్ చేసుకోండి. ఈ కెరియర్ టాగ్ లో టోటల్ గా 15 కంపెనీస్ అయితే వచ్చినాయి. ఆ 15 కంపెనీస్ గురించి ఇక్కడ నోటీస్ బోర్డ్ లో అయితే పెట్టారనమాట. జర్మనీలో ఎక్కువగా కెరియర్ టాగ్ .org అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ జాబ్ మెసేజ్ ని కండక్ట్ చేస్తా ఉంటారనమాట జర్మనీలో పెద్ద సిటీస్ లో. సో ఇప్పుడు మీరు జర్మనీలో ఏదైనా సిటీలో ఉండి ఆ సిటీలో జాబ్ మెసేజ్ జరుగుతున్నాయా లేదా తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఎవరైనా సరే ఇలాంటి జాబ్ మెసేజ్ కి వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ లో అయితే చెక్ చేయండి. అండ్ వీళ్ళ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, డోంట్ వరీ. జర్నీలో కెరియర్ టాగ్ ఎలా జరుగుతుందో చూసారు కదా. కంపెనీ వాళ్ళు వచ్చి అలాగే చిన్న స్టాల్స్ అయితే పెట్టుకుంటారు అనమాట. సో మనం ఏదైనా కంపెనీకి ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి ఆ కంపెనీ గురించి తెలుసుకోవడమే. అసలు జర్మనీకి వస్తున్నారు అంటేనే ఏదో ఒక జాబ్ చేయాలి అనే అల్టిమేట్ గోల్ తో కదా. సో ఇలాంటి కెరియర్ టాగ్స్ కి వెళ్ళడం వల్ల మనకి జర్మనీలో కంపెనీస్ గురించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. జర్మనీకి వచ్చి జాబ్ చెయ్యాలి అన్న కోరుకుంటే చాలు, మీరు ఏ వీసా మీద వచ్చినా సరే ఈ కెరియర్ టాగ్స్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. కొన్ని కెరియర్ టాగ్ వాళ్ళు ఏంటంటే ఎంట్రీ టికెట్ అయితే పెడతారు. అఫ్ కోర్స్ అది ఫ్రీగానే ఉంటది. ఇప్పుడు నేను వెళ్ళే కెరియర్ టాగ్ కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉంది. సో వాళ్ళ టికెట్ ఉంటేనే మనల్ని అలౌ చేస్తారు. నిజానికి కెరియర్ టాగ్ కి వెళ్ళడం వల్ల మనకి జాబ్ వచ్చేస్తుందా అని అంటే చెప్పలేము. సమ్ టైమ్స్ జాబ్ రావచ్చు, సమ్ టైమ్స్ రాకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేస్ లో మనకి రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ మనం ఇలాంటి కెరియర్ టాగ్స్ కి వెళ్ళడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది ఆ కంపెనీస్ గురించి. అండ్ ఆ కంపెనీస్ లో అసలు ఏం పొజిషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట. ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా పర్ఫార్మ్ చేయకపోతే ఒకసారి మళ్ళీ మనం కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి ప్రతిదీ చెక్ చేసుకుని వాటిలో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇలాంటి కెరియర్ టాగ్
టాక్స్ లో CV చెక్ కూడా జరుగుతూ ఉంటది అనమాట. ఇప్పుడు మీరు జర్మనీకి వచ్చారు, బట్ స్టిల్ మీకు జర్మనీలో జాబ్ రావడం చాలా కష్టంగా ఉంది అంటే మీకు CV లో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇలాంటి కెరియర్ టాక్స్ లో CV చెక్ కూడా చేస్తారు అనమాట. ఇప్పుడు నేను వెళ్ళిన కెరియర్ టాక్ లో కూడా CV చెక్ అయితే చేశారు. సో వాళ్ళు చెక్ చేసి మనకి ఏ ఎలిమెంట్స్ మన CVలో యాడ్ చేయాలి, ఇంకా మన స్కిల్స్ ని అసలు జర్మన్ స్టాండర్డ్స్ కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనే విషయాలు కూడా చెప్తారనమాట. అండ్ ఈ కెరియర్ టాక్స్ లో అసలు బెస్ట్ గా ఎలా పర్ఫార్మ్ చేయాలి అనే విషయాల మీద కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ అసలు జాబ్ మెసేజ్ ఏమేం కంపెనీస్ వస్తున్నాయి అనే విషయాలు మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. ఆ కంపెనీస్ లో అసలు ఏమేం పొజిషన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనే విషయాలు మీరు ఫస్ట్ గానే తెలుసుకోవాలన్నమాట. సో ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్ వస్తాయి, డిఫరెంట్ స్ట్రీమ్స్ లో ఉంటాయి. సో ఒక స్ట్రీమ్ మీకు మ్యాచ్ అవ్వచ్చు, ఇంకొక స్ట్రీమ్ మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఈ కెరియర్ టాక్ లో వచ్చే కంపెనీస్ అన్ని మనకి సెట్ అవ్వాలి అన్న రూల్ కూడా లేదు. సో దానికి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే చేసుకోవాలి. అసలు కెరియర్ టాక్ కి వస్తున్న కంపెనీస్ మనకి సూట్ అవుతాయా లేదా. ఒకవేళ ఆ కంపెనీ ఆఫర్ చేస్తున్న పొజిషన్స్ మీకు గనక సెట్ అవ్వకపోతే ఆ కెరియర్ టాక్ కి మీరు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ వెళ్తాను అన్నా సరే ఓకే, ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఉంటే CV చెక్ జరుగుతుంది. సో వాటి కోసం వెళ్ళాలి అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. ఆ కంపెనీస్ ఆఫర్ చేస్తున్న పొజిషన్స్ ఏంటి, ఆ పొజిషన్స్ మీకు సెట్ అవుతున్నాయా లేదా, ఒకవేళ సెట్ అయితే ఫర్దర్ గా మనం వేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని మీరు ఫస్ట్ ప్రిపేర్ గా ఉండాలన్నమాట. అండ్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేపర్ పెన్ కూడా పట్టుకెళ్ళండి, ఎందుకంటే చాలా కంపెనీస్ వస్తా ఉంటాయి అండ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి కదా. సో అందుకని ఒక పేపర్ పెన్ అయితే పట్టుకెళ్ళండి. ఆర్ బుక్ అయితే ఇంకా మంచిది, ఎందుకంటే ప్రతి కంపెనీది విడివిడిగా రాసుకుంటే ఇంకా బెటర్ ఉంటది కదా. అండ్ మీతో పాటు మీ రెజ్యూమ్ ని కూడా ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. అండ్ ఆ రెజ్యూమ్ కూడా ఎలా ఉండాలి అంటే ఆ కంపెనీకి సెట్ అయ్యేటట్టు రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఇంతకు చెప్పాను కదా, కంపెనీ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ అయితే చేయండి, అసలు కంపెనీలో ఏమేం పొజిషన్స్ ఉన్నాయి అని. ఇప్పుడు మీరు అలా చూస్తున్న టైంలో ఏదైనా పొజిషన్ మీకు సూట్ గా అనిపించింది అనుకోండి, ఆ పొజిషన్ కి సూట్ అయ్యేలాగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరు CVలో రాసుకోండి. అండ్ ఇంటర్న్షిప్స్ గురించి, థీసిస్ గురించి కూడా చాలా నీట్ గా రాయండి. ఇంటర్న్షిప్స్ గానీ థీసిస్ గానీ ఏం చేస్తాయి అంటే మీ CVని కొంచెం ఇంకా అప్గ్రేడ్ చేస్తాయి అనమాట. సో నీట్ గా ఇంటర్న్షిప్స్ గురించి అండ్ థీసిస్ గురించి అయితే రాయండి. అండ్ కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్న యాక్టివిటీస్ కూడా పెడతా ఉంటారు అనమాట. మొహమాటం కొద్ది యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయకుండా అయితే ఉండకండి, ఏదో ఒకటి పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేశారంటే చిన్న గిఫ్ట్స్ కూడా వస్తా ఉంటాయి. కీ చైన్స్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇలా ఏదో ఒకటి చిన్న గిఫ్ట్స్ అయితే మీకు ఇస్తారు కంపెనీ తరపు నుంచి. అండ్ సమ్ టైమ్స్ బ్యాగ్స్ కూడా ఇస్తారు అనమాట. సో ఇలాంటివి ఏమన్నా చిన్న యాక్టివిటీస్ కనుక జరిగితే ఖచ్చితంగా అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. మీరు ఆన్సర్ తప్పు చెప్తున్నా రైట్ చెప్తున్నా సరే మాక్సిమం వాళ్ళు మీకు గిఫ్ట్ ఇచ్చే పంపిస్తారు. సో కెరియర్ టాక్స్ కి వెళ్ళినప్పుడు ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. అండ్ సమ్ టైమ్స్ కొంతమంది అయితే ఫుడ్ కూడా ఆఫర్ చేస్తారు. సో మొహమాటం పడకుండా ఫుడ్ కూడా తినాలనిపిస్తే తినేయండి. ఓకే, ఇంకా ఈ కెరియర్ టాక్స్ గురించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీరు జర్మనీ గురించి ఏమైనా విషయాలు తెలుసుకోవాలి కొత్తగా అనుకుంటే వాటిని కూడా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వాటి మీద కూడా వీడియో అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి చాలా యూస్ఫుల్ గా ఉంటది అని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇంకేంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్.